బ్రూస్లీ సినిమా అనౌన్స్ చేసినట్టుగానే అక్టోబర్ 16ని రిలీజ్ అవుతుంది. ఆడియో వచ్చి అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ఆడియో లాంచ్ జరుగుతుంది. ఈ సినిమా మేము అనుకున్న డేట్కి రావడానికి హీరో రామ్ చరణ్, అలాగే మిగతా ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ కూడా చాలా డే అండ్ నైట్స్ కష్టపడి పనిచేయటం వల్ల ఈ సినిమా మేము అనుకున్నట్టు పూర్తి చేయగలిగాం. అలాగే దానయ్య గారు లాంటి ఒక ఎక్స్పీరియన్స్డ్ ప్రొడ్యూసర్ ఉండటం వల్ల ఈ సినిమాని అనుకున్న షెడ్యూల్స్లో పూర్తి చేయడం జరిగింది. అందుకే అందరికీ ఈ సందర్భంగా ఒకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. బ్రూస్లీ అంటే ఇందులో హీరో క్యారెక్టర్ వచ్చి స్టంట్ మ్యాన్ అండి. బ్రూస్లీకి పెద్ద ఫ్యాన్, అంటే బ్రూస్లీ అనే ఆయన తనకు ఐడియల్. సో అందుకనే తను టాటూ వేసుకోవడం కానీ, మన అభిమాన హీరోలు కానీ వీళ్ళందరూ ఎలాగైతే టాటూలు వేసుకుంటామో అలాగే తనకి బ్రూస్లీ అంటే చాలా ఇష్టం, తన యొక్క ఐడియల్ కాబట్టి బ్రూస్లీ అనే టైటిల్. ఇకపోతే ది ఫైటర్ అనే క్యాప్షన్ పెట్టడానికి రీజన్, బ్రూస్లీని ప్రత్యేకంగా మళ్ళీ ఫైటర్ అని చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఫైటర్ని పెట్టడానికి రీజన్ వచ్చి ఒక ఆర్డినరీ పర్సన్ అంటే స్టంట్ మ్యాన్ తనకి ఒక ఎక్స్ట్రాడినరీ సమస్య ఎదురైనప్పుడు ఆ సమస్యతో ఎలా ఫైట్ చేశాడు, ఎలా గెలిచాడు అనే కాంటెక్స్ట్లో ది ఫైటర్ అనే క్యాప్షన్ పెట్టడం జరిగిందండి. డెఫినెట్గా ఫ్యామిలీ కోసమేనండి. ఇది ఒక బ్రూస్లీ అనేది ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్, అంటే ఇది ఒక యూనివర్సల్ ఫిల్మ్గా చెప్పొచ్చు. ఎందుకంటే అన్ని సెక్షన్స్ని అంటే యూనివర్సల్ని చెప్పడానికి రీజన్ ఈ సినిమాలో మెయిన్ ఫ్యామిలీ స్టోరీ ఇది. అలాగే యాక్షన్ ఉంటుంది, అలాగే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అలాగే రొమాన్స్ ఉంటుంది. అన్నీ చాలా లావిష్గా సినిమా, చాలా పెద్ద స్కేల్లో సినిమా ఉండబోతుందండి. నేను ఒక ఫార్మాట్లో సినిమాలు చాలా సంవత్సరాలుగా చేస్తున్నాను. ఆ ఫార్మాట్లో ఇంకా చాలా సినిమాలు వచ్చినాయి కూడా నాతో పాటు. దానివల్ల ఆ ఫార్మాట్ ఎక్కువైందనే ఫీలింగ్ వినిపించింది. బట్ వన్ థింగ్ ఈజ్ షూర్, దట్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్. నా నుంచి కోరుకునేది ఎంటర్టైన్మెంట్. డెఫినెట్గా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అయితే కొంచెం కొత్త ఫార్మాట్లో ఈ సినిమా ఉండబోతుంది. డెఫినెట్గా చాలా ఎక్సైటింగ్గా ఉన్నామండి. లేకపోతే ఆయన యాక్సెప్ట్ చేసి ఉండేవారే కాదు. ఆయనకి అంత ఎక్సైటింగ్ అనిపించకపోతే కనుక ఆ క్యామియో ఆయన యాక్సెప్ట్ చేసి ఉండేవారే కాదు. ఒక ఫీస్ట్ లాగా ఉంటుంది డెఫినెట్గా అభిమానులందరికీ. అలాగే ప్రేక్షకులందరికీ కూడా విపరీతంగా కనెక్ట్ అవుతారు, ఎంజాయ్ చేస్తారు. సాంగ్ ట్రైలర్ రిలీజ్ అవుతుంది 24th, నా బర్త్డే రోజు. అదే దానయ్య గారు ప్లాన్ చేశారు. రేపు 24th అది ఒక సాంగ్ ట్రైలర్, 1 minute సాంగ్ ట్రైలర్ రిలీజ్ అవుతుంది. డెఫినెట్గా రామ్ చరణ్ అభిమానులు అంటే మెగా అభిమానులు అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు, చాలా సంతోషిస్తారు ఈ సినిమాలో తన పర్ఫార్మెన్స్ చూసి. అంత బాగా అన్ని షేడ్స్ తను చాలా బాగా చేశాడు. తను ఎంటర్టైన్మెంట్ చాలా బాగా చేశాడు ఈ సినిమాలో. అది ఒక షాక్. అంటే నేను ఫస్ట్ టైం తన ఇంత చేయటం, ఇంతకుముందు చేసినా కూడా ఇందులో ఫుల్ ఫ్లెజ్డ్గా తను ఓపెన్ చేశాడు, ఫ్యాంటాస్టిక్గా చేశాడు. డెఫినెట్గా ఈ సినిమా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్మకం నాకు మనస్ఫూర్తిగా 100% ఉంది. చాలా జాగ్రత్తలు తీసుకుని సినిమా చేసాం. ఖచ్చితంగా అక్కడ అనుకున్న ఫలితం రాకపోయినా ఇక్కడ డబుల్ వస్తుందని నమ్మకం నాకు. కథలో భాగంగా ఆయన రావాల్సిన ఆవశ్యకత ఉంటుంది. అప్పుడే ఆయన డిమాండ్ అన్నీ ఆయన చూస్తారు కదా. చిరంజీవి గారు అంత ఈజీగా దాన్ని అలా చేయరు కదా. ఆయన రావాల్సిన ఆవశ్యకత ఆయన ఫీల్ అయ్యారు కాబట్టి ఆ క్యారెక్టర్ కథ విన్న వెంటనే ఆయన ఒప్పుకున్నారు ఆ క్యారెక్టర్ చేయడానికి, ఆ క్యామియో చేయడానికి. ఆయనే చేయాలని అనుకున్నాం, ఆయన అడిగాం, ఆయనకి కథ వినిపించాం, ఆయన కథ నచ్చి దాని పర్పస్ నచ్చి ఆయన ఒప్పుకున్నారు. సో డెఫినెట్గా బాగుంటుందండి ఈ సినిమాలో. అయితే ఇంతకుముందు నేను చేసినట్టు ఒక బకరాన్ చేసి ఆ స్టైల్ నుంచి బయటకు వచ్చేసాం టోటల్గా. అలా కాకుండా వేరే స్టైల్లో చేసాం. కృతి కర్బంద హీరో సిస్టర్ అండి. చాలా ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్. అమ్మాయి ఆ క్యారెక్టర్ అంటే ఒక అమ్మాయి హీరోయిన్గా చేస్తుంది. కన్నడలో చాలా బిజీగా ఉంది. ఉన్నప్పటికీ కూడా ఆ క్యారెక్టర్ నాకు నచ్చి ఆ క్యారెక్టర్ తను చేసింది. డైరెక్టర్ గారికి పాపం చాలా తక్కువ స్పాన్లో చాలా పెద్ద సినిమా తీశాడు ఆయన. రేపు రిలీజ్ అయిన తర్వాత చూసిన తర్వాత మీరే అంటారు ఇంత తక్కువ స్పాన్లో ఇంత పెద్ద సినిమా ఎట్లా తీశారా అని. చాలా కష్టపడ్డాడు పాపం ఆయన, డే అండ్ నైట్. అంటే స్క్రిప్ట్ మొత్తం అంతా సినిమా స్టార్ట్ చేసే ముందు ఫుల్ పేజ్డ్గా ఉన్నది విత్ డైలాగ్ వెర్షన్తో సహా. దీనికి బాగా కోఆపరేట్ చేశారు అందరూ ఆర్టిస్టులు అందరూ. హీరో గారు చాలా కష్టపడ్డాడు పాపం ఆయన, ఇప్పటికీ కష్టపడుతూ ఉన్నాడు. ఇంకా మిగతా ఆర్టిస్టులు ఒక్కడని కదా, అందరూ ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. ఆర్టిస్టులు అంతా కూడా బాగా కోఆపరేట్ చేశారు, బాగా చేశారు. మా కెమెరామ్యాన్ మనోజ్ పరమహంస చాలా గ్రాండియర్గా తీశాడు సినిమా. నేను యూనివర్సల్ మీడియా బ్యానర్ పెట్టిన తర్వాత మొట్టమొదట అల్లు అర్జున్ గారితో దేశముద్ర తీశా. ఇప్పుడు మళ్ళీ డివివి ఎంటర్టైన్మెంట్స్ అని బ్యానర్ పెట్టి రామ్ చరణ్ గారితో చేసిన. నా బ్యానర్లో వచ్చిన అన్ని సినిమాల కంటే చాలా గ్రాండియర్గా ఉంటుంది సినిమా. చాలా పెద్ద సినిమా, అంటే ముందే చెప్తే అత్యాసగా ఉంటుంది కాబట్టి చెప్పట్లేదండి. తమన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. రేపు అక్టోబర్ 2 ఆడియో రిలీజ్ చేస్తున్నాం. అక్టోబర్ 16న థియేటర్లో సినిమా రిలీజ్ చేస్తున్నాం.